రమ్య గారు మీరు ఏ కాంబినేషన్ చెప్పారు? సొరకాయ గోంగూర పులుసు. సొరకాయ గోంగూర పులుసు. ఓకే ఓకే, మరి సొరకాయ గోంగూర పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ గోంగూర పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, గోంగూర 2 కట్టలు, ఉడికించిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు తగినంత, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే రమ్య గారు మొదలు పెట్టేద్దామా? ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు. ఓకే, పోపు లాస్ట్ లో పెట్టుకుందాం. ఓ ఫస్ట్ ఇది ఇలా చేసేసుకోవాలా? ఓకే, ముందు మగ్గాలి కదా సొరకాయ గోంగూర. పచ్చిమిరపకాయలు. ఏమిటి అంతంత పోసేస్తున్నారు? పడుతుందా? గోంగూర పులుపుగా ఉంటది కదా కొంచెం. ఓకే ఓకే, సో కొంచెం ఫస్ట్ ఇవి మగ్గిచ్చేసుకొని ఫైనల్ గా పోపు పెట్టుకోవాలా? ఓకే, తర్వాత సొరకాయలండి. అంటే గోంగూర మనము ముందు మగ్గించుకొని పేస్ట్ అలా చేసి పెట్టుకోవడం అలా ఏమీ అక్కర్లేదు, డైరెక్ట్ గా ఇలా దీంట్లో కలిపి మగ్గించేయటం. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకుందాం. జస్ట్ ఈ ముక్కలు మగ్గడానికి. ఓకే, కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు గోంగూర వేస్తారా? కొంచెం మూత పెడతా. మూత పెడతా. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ముక్క మెత్తబడుతుంది. ఓకే, ఈ పులుసు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ట్రై చేశానండి, సొరకాయతో ఆకుకూర ఎలా ఉంటుంది. అవునా, చూద్దామా రమ్య గారు? ఓకే, సొరకాయ. నెక్స్ట్ ఇప్పుడు గోంగూర. గోంగూర మనకంటే ఈ పులుసులో సొరకాయ క్వాంటిటీ ఎక్కువ ఉండాలా గోంగూర క్వాంటిటీయా? సొరకాయ ఎక్కువ. సొరకాయ ఎక్కువ ఉండాలి. ఓకే, కొంచెం చింతపండు. ఆల్రెడీ గోంగూర పులుపు మళ్ళీ చింతపండు కూడా కొంచెం అండి, టేస్ట్ వేరుగా ఉంది. ఓకే, సరిపడా ఉప్పు, సాల్ట్, పసుపు, ఉడికించి పెట్టుకున్న శనగపప్పు. జనరల్ గా గోంగూర శనగపప్పు కూర ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, సో ఇందులో కూడా కొద్దిగా యాడ్ చేశారనమాట. సాల్ట్, కారం ఎన్నిసార్లు ఇస్తారు? సాల్ట్ ఆల్రెడీ పొడి పచ్చిమిరకాయలు వేసారు చూసుకోండి. కారం. ఇప్పుడు ఇందులో ఏమైనా వాటర్ వేయాలా? అది అలా వేద్దామండి. ఇప్పుడు పులుసు అన్నారు కదా, పులుసు అంటే మనకి అలా ఇలా ఉండదా? లూజ్ గా ఉండదా? లేదు, కొంచెం దగ్గరికి వస్తుంది. దగ్గరికి వస్తుంది. పులుసు కూర లాగానా? ఓహో, కొంచెం అయినా వాటర్ కొంచెం చాలా. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ వారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సాఫ్ట్వేర్. పేరు? రవీంద్ర బాబు. పిల్లలు? సిమ్ లో పెట్టండి. ఒక పాప ఒక బాబు అండి. పాప LKG చదువుతుంది. ఓకే, బాబు 3 months. బాబు 3 months. ఓ, పేర్లు ఏంటి పెట్టారా? బాబుకి పేరు ఏం పెట్టారు? బాబు పేరు నవీష్ అండి. నవీష్. పాప పేరు నిఖిత. సో ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి మీకు సరిపోతుంది బాగా. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయా? గోల చేస్తుందా మీ పాప బాగా? ఇప్పుడు ఇది మగ్గితే మనం పోపు పెట్టుకోవటమేనా? పోపు ముందు పెట్టేసుకోవచ్చా లేకపోతే అయిన తర్వాత పెట్టుకోవాలా? ఇప్పుడైనా పెట్టుకో. పెట్టి రెడీగా పెట్టుకుందామా? చింతపండు పులుసు తీసి పోసేసుకోవచ్చా? అలా అయినా చేసుకోవచ్చు. ఓకే, కొంచెం అవ్వాలా ఇది? కొంచెం వాటర్ ఇంకేం యాడ్ చేయకుండా గోంగూర కూడా ఉడికిపోయింది చూడండి. అవును, సో ఇది పొయ్యి మీద పెట్టుకుందామా? అది కొద్దిగా మగ్గుతూ ఉంటుంది, ఈలోగా మనం పోపు పెట్టుకుందాం. మూత పెట్టేసి ఇది స్టవ్ ఆన్లో ఉంచిన కట్టేసండి. అయిపోయినట్టేనా? ఆయిల్,
అంటే కొంచెం ఆయిల్ అలా ఉంటే బాగుంటుందా? ఇక్కడ ఎక్కువగా పులుసుల్లో వాటిలో కొద్దిగా అలా పక్కన అది కనిపిస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది కదా. ఆయిల్ వేడెక్కింది. జీలకర్ర, ఆవాలు, ఓకే, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలండి. ఓకే, చిరిమేసారా? కట్టేద్దామా? ఓకే, సో ఇప్పుడు పోపు రెడీ కదా. అంటే బౌల్లో తీసాక పెడతారా లేకపోతే ఎలా దీంట్లో కలిపేస్తారా? వేసేస్తారా? ఇదేనా? ఆ లాస్ట్లో వేసిన వెల్లుల్లి స్మెల్ బాగా వస్తుంది. బేసిక్గా గోంగూరకి వెల్లుల్లి, శనగపప్పు వీటి కాంబినేషన్ అంతా కూడా బాగుంటుంది కదా. బాగుందండి. కొంచెం కొత్తిమీర అండి లాస్ట్లో. ఓకే ఓకే, మరి వేడివేడిగా సొరకాయ గోంగూర పులుసు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ గోంగూర పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక సొరకాయ ముక్కలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. దీనిలో గోంగూర, చింతపండు, ఉప్పు, పసుపు, ఉడికించిన శనగపప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న సొరకాయ గోంగూర మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ గోంగూర పులుసు రెడీ.